హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 35. అశోక్ క్యాబిన్లోకి వచ్చిన లాస్యని చూసి ఆశ్చర్యపోతూ, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. నీకు పిఏగా వచ్చాను బావా అంటుంది చేతిలో ఉన్న సర్టిఫికెట్స్ అశోక్ ముందల పెడుతూ. అశోక్ అంతే ఆశ్చర్యంతో చూస్తూ, నువ్వు నాకు పిఏగానా అంటాడు. ఏం బావా అలా షాక్ అవుతున్నావు? నీకు భారీగా వచ్చే అదృష్టం ఎలాగూ లేదనుకో, కానీ పిఏగా కూడా నేను నీకు పనికిరానా అని అడుగుతుంది వ్యంగ్యంగా. అశోక్ చూపుడు వేలుతో నుదురు రుద్దుకుంటూ, ఆఫీస్ వర్క్తో తలనొప్పి భరించలేక పిఏని పెట్టుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఈ లాస్యని పిఏగా పెట్టుకుంటే రేణుతో కొత్త తలనొప్పి స్టార్ట్ అయినట్టే అని అనుకుంటాడు మనసులో. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది బావా, కానీ నేను కూడా అన్నీ ఆలోచించే నీకు పియ్యగా వచ్చాను అని లాస్య మనసులో అనుకొని, ఏంటి బావా నన్ను పియ్యగా పెట్టుకోవడానికి అంతగా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఆ మాటకి అశోక్ మనసులో మాట్లాడుకుంటూ, ఇప్పటికే అమ్మ కోపంతో నాతో మాట్లాడడం మానేసింది. ఇప్పుడు లాస్యని పియ్యగా పెట్టుకోకపోతే అమ్మకి ఇంకా నా మీద కోపం రావచ్చు అని అనుకుంటుండగా, సరే బావా, నన్ను ఇలా పిఏగా పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నావు కాబట్టి ఇంటికి వెళ్ళి అత్తది, మావేది, వదినది అనేది రికమెండేషన్ తీసుకొని వస్తాను అని వెళ్ళబోతుంటే, ఏమీ అవసరం లేదులే, ఇప్పుడు వారందరికీ చెప్పడం ఎందుకు, యు ఆర్ సెలెక్టెడ్ అంటాడు. వెళ్ళబోతున్న లాస్య ఆగి సంతోషపడుతూ వెనక్కి తిరిగి, థ్యాంక్ యూ బావా, నన్ను సెలెక్ట్ చేస్తావని తెలుసు, అందుకే నీ వర్క్ షెడ్యూల్తో రెడీగా ఉన్నాను అని షెడ్యూల్ గురించి గడగడా చెప్తూ, చివరిగా 4 గంటలకి బిజినెస్ అసోసియేషన్ ఆఫీస్లో మీటింగ్తో ఈరోజు నీ షెడ్యూల్ ముగుస్తుంది బావా అంటుంది. అశోక్ ఆలోచించుకుంటూ, బిజినెస్ అసోసియేషన్ మీటింగ్కి వంశీతో పాటు రేణు కూడా వస్తానన్నది, అంటే నాకు ఈ కొత్త తలనొప్పి ఈ రోజు నుంచే స్టార్ట్ అవ్వబోతుంది అని అనుకుంటాడు మనసులో. నీ షెడ్యూల్ గురించి కరెక్ట్గా చెప్పానా బావా అని అడుగుతుంది లాస్య. చెప్పావు, మీటింగ్లో మనం ఏ పాయింట్స్ గురించి మాట్లాడాలో నోట్ చేసి పెట్టు అంటాడు. అది కూడా అయిపోయింది బావా, దానికి సంబంధించిన ఫైల్ మీ ముందే ఉంది చూడు బావా అంటుంది ఉత్సాహంతో. అశోక్ ఆశ్చర్యంగా ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ, గుడ్, ఇంతలోనే ఇవన్నీ ఎలా అంటుండగానే, నేను ఆల్రెడీ రిసెప్షన్లో మీ వర్క్ డీటెయిల్స్ గురించి కనుక్కొని ఇవన్నీ పూర్తి చేశాను అంటుంది. గుడ్, నాకు ఇలా వర్క్ విషయంలో అడ్వాన్స్గా ఉండేవాళ్ళే కావాలి అని లాస్యని వర్క్లో మెచ్చుకుంటాడు. అలా మెచ్చుకోగానే లాస్య పొంగిపోతుంటుంది. సాయంత్రానికి అసోసియేషన్ ఆఫీస్ దగ్గర వంశీ రేణుతో మాట్లాడుతూ, ప్రతి నెల ఇక్కడ బిజినెస్ మ్యాన్స్కి సంబంధించిన మీటింగ్ ఉంటుంది. నువ్వు ఇలా మీటింగ్ అటెండ్ అవుతుంటే జాబ్ చేయటం కాదు, బిజినెస్ చేయటం ఎలాగో నేర్చుకుంటావు. మన కంపెనీ తరపు నుండి ఈరోజు మీటింగ్లో నువ్వే మాట్లాడాలి. ధైర్యంగా మాట్లాడతావు కదా రేణు అంటాడు. ఇలాంటి వాటిలో నేను చాలా యాక్టివ్గా ఉంటాను బావగారు, మీరు చూస్తూ ఉండండి, నేను హుషారుగా మాట్లాడతాను అంటుంది రేణు నవ్వుతూ. వంశీ కూడా నవ్వుతూ, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది రేణు అంటాడు. రేణు చుట్టూ చూస్తూ, అవును బావగారు, ఇక్కడికి అశోక్ కూడా వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి అని అంటుండగానే అశోక్ కారు వస్తుంది. వంశీ ఆ కారు చూసి, అదిగో వచ్చాడు అని అంటాడు. అశోక్ కారు దిగి రేణు అశోక్ని చూసి తన మొహం సంతోషంతో వెలిగిపోతున్న టైంలోనే లాస్య అశోక్ పక్కకి ఫైలు పట్టుకొని చేరుతుంది. రేణు వంశీ లాస్యని చూసి ఆశ్చర్యంతో మొహమొహాలు చూసుకుంటారు. హాయ్ ఫ్రెండ్ అంటూ అశోక్ వంశీ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తాడు. లాస్య కూడా రేణు దగ్గరికి వచ్చి హాయ్ రేణు అంటూ రేణుకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాస్తూ, ఈ రోజు నుండి మా బావకి పిఏగా జాయిన్ అయ్యాను అంటుంది. రేణు షాక్ అయి ఆశ్చర్యపోతూ అశోక్ వైపు కోపంగా చూస్తుంది. రేణు చూపుల వేడికి అశోక్ మొహం మాడిపోతున్నట్టుగా అనిపిస్తుంటే తన్ని ఫేస్ చేయలేక ఇబ్బంది పడుతుంటాడు. వంశీకి ఆ ఇద్దరి పరిస్థితి అర్థమవుతుంటుంది. లాస్య తన చెయ్యి ముందుకి అలాగే పెట్టి నిలబడుతుంది. రేణు లాస్య వేసుకున్న డ్రెస్ని వగలిపోతున్న వయ్యారాలను చూసుకుంటూ, ఓసి దీన్ని వేషాలో అనుకుంటుంది కోపంగా. లాస్యకి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇష్టం లేక రాణి ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో అనుకుంటూ పక్కకు వెళ్తుంది.
అశోక్‌కి రేణు ప్రవర్తన అర్థమవుతుంటుంది. లాస్య చెయ్యి వెనుకకు తీసుకొని, "నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావని నాకు తెలుసు రేణు. నీ సంగతి చూద్దామని మా బావకి పిఏగా వచ్చాను" అనుకుంటుంది మనసులో కసిగా. కొద్దిసేపటికి అందరూ మీటింగ్ హాల్‌కి చేరుకుంటారు. అందులో ఒకరు అశోక్‌కి, వంశీకి దగ్గరకు వచ్చి, "హాయ్ వంశీ గారు. హాయ్ అశోక్ కుమార్ గారు" అని, "మీ నాన్నగారు మీటింగ్‌కి రాలేదేమిటి?" అంటాడు అశోక్‌తో. "నాన్నగారు, బావ ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్లారు. ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి కూడా నన్నే అటెండ్ అవ్వమన్నారు" అంటాడు అశోక్. "అంతేలేండి. మొన్నటి వరకు మీ శత్రువు అనుకున్న ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మీదైంది" అంటాడు నవ్వుతూ అతను. ఆ మాటలకి అశోక్ ఇబ్బందిగా నవ్వుతూనే వంశీ వైపు చూస్తాడు. వంశీ కూడా అతని మాటలకు సింపుల్‌గా నవ్వుతూనే అశోక్ వైపు అదే ఫీలింగ్‌తో చూస్తాడు. రేణు, లాస్య కూడా ఒకరికొకరు చూసుకుంటారు. కొద్దిసేపటికి ఎవరు కంపెనీ తరపున వాళ్ళు ఎవరి సీట్‌లో వాళ్ళు కూర్చుంటారు. రేణు వంశీ పక్కన కూర్చుంటే వారికి ఎదురుగా అశోక్, లాస్య పక్క పక్కన కూర్చుంటారు. రేణు వాళ్ళిద్దరిని అలా పక్కపక్కగా చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటుంది. ఇక లాస్య అశోక్‌తో అవసరం లేకపోయినా నవ్వుతూ మాట్లాడుతూ, అశోక్‌ని తాకుతూ, మరో పక్క రేణు ఫీలింగ్స్‌ని గమనిస్తూ సంతోషపడుతుంటుంది. రేణు పరిస్థితి వంశీకి కూడా అర్థమవుతుంటుంది. అశోక్ కూడా రేణు పడుతున్న ఇబ్బంది తెలుస్తుంటుంది. మీటింగ్ స్టార్ట్ అయ్యి ఒక్కొక్కరిగా మాట్లాడుతుంటారు. రేణుకి మాత్రం వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ఉన్న ఉత్సాహం అంతా పోయి డీలా పడిపోతుంది. అశోక్ కూడా మాట్లాడి ముగిస్తాడు. "మిస్టర్ వంశీ, మీ కంపెనీ నుండి మాట్లాడండి" అంటాడు అక్కడ డైరెక్టర్. "రేణు, కమాన్" అంటాడు వంశీ. రేణు మాట్లాడాలని ప్రయత్నించబోగా లాస్య కావాలని అశోక్ చెంపను తాకుతూ, "బావా, ఇక్కడేదో అంటింది" అని తుడుస్తున్నట్టుగా యాక్షన్ చేస్తూ రేణు వైపు కసిగా నవ్వుతూ చూస్తుంటుంది. అశోక్ అది నిజమే అనుకొని, "ఏమంటూ ఉంటుంది" అనుకుంటూ లాస్యకి సపోర్ట్‌గా సహకరిస్తుంటాడు. రేణుకి అది చూశాక ఇంకా కాలుతుంటుంది. వంశీకి రేణు పరిస్థితి అర్థమై, "కొద్దిసేపు బ్రేక్ తీసుకుంటాము" అంటాడు డైరెక్టర్‌తో. వంశీ అలా ఎందుకన్నాడో కోపంతో ఉన్న రేణు మొహం చూశాక అశోక్‌కి అర్థమవుతుంది. "ఓకే వంశీ" అని అందరూ బ్రేక్ తీసుకోవడానికి లేస్తారు. అందరూ మీటింగ్ హాల్ నుంచి బయటకొస్తారు. అశోక్ రేణు కోసం వెతుకుతుంటాడు. కానీ తను ఎక్కడా కనిపించదు. మరో పక్క వంశీ దివ్యతో ఫోన్‌లో మాట్లాడుతుంటాడు. అశోక్ వంశీకి దగ్గరకొచ్చి, "రేణు ఇక్కడ కూడా లేదు. ఎక్కడ ఉన్నట్టు?" అనుకుంటూ రేణు గురించి వంశీని అడగటానికి కాస్త ఇబ్బంది పడుతుంటాడు. వంశీ ఓ పక్క ఫోన్ మాట్లాడుతూనే అశోక్ పరిస్థితిని అర్థం చేసుకొని, "రేణు ఇక్కడ లేదు దివ్య. కంప్యూటర్ ల్యాబ్‌లో ఉంది" అంటాడు అశోక్ వైపు ఓరగా చూసుకుంటూ. అశోక్ అది విని కంప్యూటర్ ల్యాబ్ సైడ్ వెళ్తుంటాడు. "నేను రేణు గురించి అడగలేదుగా వంశీ గారు" అంటుంది దివ్య అటు నుంచి. "నేను చెప్పింది కూడా నీకు కాదులే" అని మాట్లాడుతుంటాడు. రేణు అప్పుడే కంప్యూటర్ ల్యాబ్ నుంచి బయటికి రావడానికి డోర్ దగ్గరికి వచ్చేసరికి అశోక్ సడన్గా రేణుని తోసుకుంటూ ల్యాబ్ లోపలికి తీసుకెళ్తాడు. రేణు ఒక్కసారిగా షాక్ అయి చూస్తుంది. అశోక్ అప్పటికే రేణు నడుముని చుట్టుకొని, "మీటింగ్లో మాట్లాడమంటే ఇబ్బంది పడుతున్నావేంటే దెయ్యం రాక్షసి" అని అడుగుతాడు కొంటెగా. రేణు కోపంగా చూస్తూ, "నీకు పియ్యగా పెట్టుకోవడానికి ఆ చింపాంజీ మొహం తప్ప ఎవరూ దొరకలేదా" అని తన నడుము మీద నుండి అశోక్ చేతులు తీసి పక్కకు వెళ్తుంది. ఓ పక్క లాస్య అశోక్ కోసం వెతుకుతుంటుంది. అశోక్ తన వెనక్కి వెళ్ళి, "నీ ఇబ్బందికి కారణం లాస్యనే అనుకున్నాను. లాస్య పిఏగా చేస్తానని నా దగ్గరకు వచ్చింది. ఈ చిన్న విషయం దగ్గర ఆర్గ్యుమెంట్ చేసి ఇంట్లో ఎందుకు నెగెటివ్ కావడమని లాస్యని పిఏగా కొన్నాను. పోనీ నీకు మరీ అంత కష్టంగా ఉంటే లాస్యని పిఏగా తీసేస్తాను" అంటాడు వినయంగా. రేణు టక్కున అశోక్ వైపు తిరిగి కోపాన్ని వదిలేసి ఆత్మీయంగా చూస్తూ, "ఇప్పటికే నా వల్ల మీ ఇంట్లో వారితో ఇబ్బంది పడుతున్నామని తెలుసు అశోక్. ఇప్పుడు మళ్ళీ నిన్ను కొత్తగా ఇబ్బంది పెట్టలేను. మీ ఇద్దరిని అలా పక్కపక్కన చూస్తుంటే నిజంగానే నాకు కష్టంగా ఉంది. కానీ అశోక్, నువ్వు లాస్య పక్కన నిలబడ్డ ప్రతిసారి, తనతో మాట్లాడుతున్న ప్రతి నిమిషం నేను ఒక్కదాన్ని ఉన్నానని గుర్తుపెట్టుకో" అంటుంది బాధపడుతూ. "నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో నీ కళ్ళలో కనిపించే బాధలోనే తెలుస్తుంది రేణు. నీలో ఈ ఇబ్బంది పోగొట్టి మీటింగ్లో ఉత్సాహంగా మాట్లాడించాలని చెయ్యాలని నీ దగ్గరికి వచ్చాను" అంటాడు తన్ని దగ్గరికి తీసుకుంటూ. "ఆహా, మరి నాలో ఉత్సాహాన్ని ఎలా తీసుకొస్తావు"
అంటుంది నవ్వుతూ. ఎలానా అని డింపుల్ పడుతున్న తన చెక్కిలి మీద ముద్దు పెట్టి ఇలా అంటాడు. ఆ ముద్దుకి రేణు పరవశించిపోతూ సిగ్గుతో నవ్వుతుంటుంది. బయట లాస్య అశోక్ని వెతుక్కుంటూ అటువైపే వస్తుంటుంది. అలా అశోక్ రేణుని హ్యాపీ మూడ్లోకి తీసుకొచ్చి బ్రేక్ టైం అయిపోయింది, ఇక వెళ్దామా అంటాడు. సరే అంటుంది నవ్వుతూ. అశోక్ ముందు వెళ్ళబోతుంటే రేణుకి ఒక ఆలోచన తట్టి తన పెదవుల మీదున్న లిప్స్టిక్ని వేలికి పూసుకొని అశోక్ అని పిలుస్తుంది. అశోక్ బయటికి వెళ్ళబోతూ వెనుకకు తిరిగి చూస్తుంటాడు. రేణు అశోక్ దగ్గరికి వచ్చి లిప్స్టిక్ని అశోక్ పెదవుల మీద లైట్గా రాస్తూ నాలో తిరిగి ఉత్సాహం నింపినందుకు థ్యాంక్స్ అంటుంది. అశోక్కి లిప్స్టిక్ రాస్తున్నట్టుగా అనుమానం రాకుండా. ఏ దెయ్య రాక్షసి, నా పెదవులు తాకుతున్నావేంటి అని. ఓ, ఎప్పుడు ముద్దు పెట్టినా పై పై ముద్దులు పెడుతున్నాను, లిప్ టు లిప్ కిస్ పెట్టడం లేదని అనుకుంటున్నావా? నో ఛాన్స్, మన పెళ్ళి అయ్యే వరకు అలాంటి కిస్ చేయను అంటాడు నవ్వుతూ. పోరా, నువ్వు అలా కిస్ చేస్తే అసలు నేను ఊరుకుంటానా? వెంటనే నిన్ను చంపేను అంటుంది రేణు. అవును, నువ్వు అనంత పని చేస్తావు. సరే వెళ్దాం పదా అని అశోక్ ముందుకు నడుస్తుంటాడు. లాస్య అక్కడికి వచ్చేసరికి అశోక్ ల్యాబ్ నుండి బయటకు వచ్చి లాస్యని చూడకుండా వెళ్తుంటాడు. ఆ వెంటనే రేణు కూడా ల్యాబ్ నుండి బయటకు వస్తుంది. ఇద్దరూ అంతసేపు ఆ ల్యాబ్లో ఉన్నారని లాస్యకి అర్థమై చిర్రెక్కిపోతుంటే తన మొహాన్ని చూసి రేణు నవ్వుతూ కావాలని తన ముందు తడి పెదవులు తుడుచుకున్నట్టుగా తుడుచుకొని, మీ బావ పెదవుల మీద నా పెదవుల లిప్స్టిక్ అంటింది, ఇప్పుడు వెళ్ళి బాగా తుడువు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. లాస్య కోపంగా తన పిడికిల్ని గోడకి గుద్దుకుంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు చెప్తూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.